రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లా కాల్పులతో మరోసారి దద్దరిల్లింది. పోలీసులు జరిపిన భారీ ఎన్కౌంటర్ లో 25 మంది మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఎదురు కాల్పుల్లో మావో కీలక నేతలు చనిపోయినట్లు సమాచారం. నారాయణపూర్ అబూజ్మడ్ ప్రాంతాల్లో ఉదయం నుంచి కాల్పులు జరుగుతున్నాయి. నారాయణపూర్, బీజాపూర్, దంతెవాడ జిల్లాలకు చెందిన డిఆర్జీ బలగాలు కాల్పుల్లో పాల్గొన్నాయి. కాల్పుల్లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్ లో ఉన్నారు. నవీన్. శివాని, మనం చూడొచ్చు ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులకు మరో భారీ ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారీ ఎన్కౌంటర్ కొనసాగుతుంది. ఈ ఎన్కౌంటర్ లో దాదాపుగా ఇప్పటికే 25 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా సమాచారం అందుతుంది. అయితే దీంట్లో కీలకమైనటువంటి మావోయిస్టులు ఉన్నారని చెప్పేసి కూడా పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలోని అబూజ్మడ్ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ కొనసాగుతుంది. అయితే ఉదయం నుంచి కూడా భారీ ఎత్తున ఈ ఎన్కౌంటర్ కొనసాగుతుందని చెప్పేసి కూడా పోలీసు వర్గాలు అయితే వెల్లడించినట్టు పరిస్థితి మనం చూడవచ్చు. ప్రస్తుతానికైతే 3 జిల్లాలకు సంబంధించినట్టు ఏంటంటే మావోయిస్టులకు సంబంధించినటువంటి ఆ కీలకమైనటువంటి ప్రాంతాలు అవన్నీ కూడా ఆ ప్రాంతాల్లో ఒక్కసారిగా మావోయిస్టులు ఆ ప్రాంతాల్లో ఉన్నారు, కీలక సమావేశం నిర్వహిస్తున్నారని చెప్పేసి కూడా 3 జిల్లాలకు సంబంధించిన డిఆర్జీ బలగాలు మొత్తం కూడా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్టు పరిస్థితి కాకపోతుంటే అబూజ్మడ్ ప్రాంతం కాబట్టి అది పూర్తి స్థాయిలో కూడా దట్టమైనటువంటి ఆ అడవి ప్రాంతం ఉంటుంది. అక్కడ పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులకి షెల్టర్ జరుగుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. గత కొన్ని రోజుల కాంచి కూడా సైలెంట్ గా మావోయిస్ట్ మొత్తం కూడా కర్రెగుట్టల మీద ఉన్నారని చెప్పేసి కూడా కర్రెగుట్టల మొత్తం కూడా జల్లెడ పట్టినట్టు పరిస్థితి కాబట్టి అక్కడ పెద్దగా మావోయిస్టులు అక్కడ ఏం కనపడలేదు, అక్కడ ఎవరు కూడా లేని పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే అబూజ్మడ్ ప్రాంతంలో మావోయిస్టులకు సంబంధించిన కేంద్ర కమిటీ ఒక కీలక సమావేశం ఆ ప్రాంతంలో నిర్వహిస్తున్నట్టుగా సమాచారంతో ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టినట్టుగా తెలుస్తుంది. దాదాపుగా ఇప్పటి వరకు జరుగుతున్న ఎన్కౌంటర్ లో 25 మంది చనిపోయినట్టుగా చెప్తున్నారు. అయితే ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని చెప్పేసి కూడా పోలీసు వర్గాలు అయితే ప్రస్తుతానికైతే వెల్లడించినట్టు పరిస్థితి కాబట్టి మృతి చెందిన వంటి మావోయిస్టు డెడ్ బాడీలు మాత్రం గుర్తించాల్సింది ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఇంకా ఆపరేషన్ కొనసాగుతున్న పరిస్థితి అక్కడ కనపడుతుంది. ఎందుకంటే భారీ ఎత్తున మావోయిస్టు 100ల సంఖ్యలో కూడా ఆ ప్రాంతాల్లో ఉన్నారని చెప్పేసి కూడా పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా 1000 మంది దాకా కూడా డిఆర్జీతో పాటు అక్కడ ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ బలగాలు మొత్తం కూడా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన పరిస్థితి మనకు కనపడుతుంది. ప్రస్తుతానికైతే అక్కడ భారీ ఎత్తున కూడా ఆయుధాలు కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకుని ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో దాదాపు AK-47 SLR లాంటి వెపన్స్ తో పాటు రాకెట్ లాంచర్ ఇలాంటి ఆయుధాలు కూడా పూర్తి స్థాయిలో కూడా అక్కడ భద్రతా బలగాలు అయితే స్వాధీనం చేసుకున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతానికైతే ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి కాబట్టి ఇంకా ఎన్కౌంటర్ సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా మృతుల సంఖ్య ఎంత ఏంటనేది కూడా మళ్ళీ ఒక గంటలో వెల్లడిస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే నారాయణపూర్ సంబంధించిన జిల్లా ఎస్పీ అయితే మీడియాకి అయితే చెప్పిన పరిస్థితి కాబడుతుంది. ఎందుకంటే భారీ ఎన్కౌంటర్ కొనసాగుతుంది. ఇది దాదాపుగా ఉదయం నుంచి కూడా ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఇంకా నిర్ధారణకు రాలేదు ఎంతమంది చనిపోయారు. ప్రస్తుతానికి అయితే ప్రాథమికంగా అయితే ఒక 25 మంది దాకా చనిపోయారని చెప్పేసి కూడా పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే భారీ ఎత్తున అక్కడ మావోయిస్టులు ఉన్నారు కాబట్టి పక్క సమాచారంతో ఆ 3 వైపుల నుంచి కూడా చూసుకున్నట్టయితే 3 జిల్లాల వైపు నుంచి కూడా డిఆర్జీ బలగాలు మొత్తం కూడా చుట్టుముట్టినట్టు పరిస్థితి కనపడుతుంది. కీలకమైనటువంటి ఆ ప్రాంతం అని చెప్పేసి మావోయిస్టులకు, ఎందుకంటే కొన్ని రోజుల కాంచి కూడా ఆ ప్రాంతంలో ఉన్నారు. ఒక పక్క చర్చల పేరుతోటి మావోయిస్టులు మొత్తం కూడా ఒకే దగ్గర ఏకం కావాలి, ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాం అని చెప్పేసి కూడా మొన్నటి నుంచి వాళ్ళు దాదాపు 2-3 నెలల కంచి కూడా లేఖలు రాస్తున్న పరిస్థితి కాబడుతుంటే నారాయణపూర్ జిల్లాకే కేంద్ర కమిటీతో పాటు ఇతర రాష్ట్ర కమిటీ నాయకులు అక్కడ చేరుకున్నారని చెప్పేసి కూడా పోలీసులు అయితే భావిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే నారాయణపూర్ నుంచి పూర్తి స్థాయిలో కూడా అదంతా అబూజ్మడ్ ప్రాంతం కాబట్టి పూర్తిగా కూడా ఇంద్రావతి నదీ తీరంలో ఈ ప్రాంతం ఉంటుంది. పూర్తిగా మావోయిస్ట్ ఒక షెల్టర్ జోన్ గా ఆ ప్రాంతం ఉంటుంది. ఎందుకంటే పక్కనే ఒడిశా రాష్ట్రం కూడా ఉన్న నేపథ్యంలో ఇటు మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ ఈ 3 రాష్ట్రాల కలయిక అక్కడ ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అక్కడ కీలక నేతలు ఆ ప్రాంతంలో ఉన్నారని చెప్పేసి కూడా భావిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఇప్పటికే అదనపు బలగాలను కూడా అక్కడికి తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే 3 జిల్లాల డిఆర్జీతో పాటు సిఆర్పిఎఫ్ బలగాలతో పాటు ఇంకా అదనంగా కూడా బలగాలు అక్కడ తెప్పించుకుంటారు. ఇప్పటికే రంగంలోకి హెలికాప్టర్లు కూడా దిగినట్టు పరిస్థితి కాబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు అడవి మొత్తం కూడా థిక్ ఫారెస్ట్ అయిపోయి మొత్తం కూడా పచ్చగా ఉన్నట్టు పరిస్థితి కాబడుతుంది. ఎందుకంటే అడవి మొన్నటి దాకా మాత్రం వేసవి కాలం ఉండడంతో ఒక ఎడారిని తలపించింది, అడవి మొత్తం ఎండిపోయి ఉంది. కానీ ఇప్పుడు మాత్రం ఆ సిచ్యువేషన్ లేదు. అడవి మొత్తం కూడా పచ్చగా కావడంతో కూడా మావోయిస్టు తప్పించుకునే అవకాశం ఎక్కువ ఉందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే నారాయణపూర్ జిల్లా అడవి ప్రాంతంలో జరుగుతున్న ఎన్కౌంటర్ నేపథ్యంలో ఆ పక్కనే ఉన్నటువంటి ఏవైతే కుగ్రామాలు ఉంటాయో కుగ్రామాలు కూడా ఇప్పటికే డిఆర్జీ బలగాలు మొత్తం కూడా మకామేసినట్టు పరిస్థితి మనకు కనపడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయి కూడా ఎన్కౌంటర్ జరిగేటప్పుడు బుల్లెట్ గాయాలు కానీ మావోయిస్ట్ చేసిన గాయాలు అయితే మాత్రం ఇమీడియట్ గా వాళ్ళు ఆ పక్కనే ఉన్నట్టు సమీపంలో ఉన్నట్టు గూడాలకు వెళ్ళి అక్కడ ప్రాథమికంగా చికిత్స పొందే అవకాశం ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళు ఎవరు కూడా ఊళ్ళలోకి రాకుండా పూర్తి స్థాయి కూడా అక్కడ ఉన్నట్టు గ్రామాలను మొత్తం కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నట్టు పరిస్థితి కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో కూడా అక్కడ
ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇక మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. ఇందులో కీలక మావోయిస్టులు ఉంటారని చెప్పేసి కూడా పోలీసులు అయితే ఖచ్చితంగా చెప్తున్నట్టు పత్రికా కానీ ఎవరు చనిపోయారు ఏంటి అనేది కూడా ఇంకా పూర్తి స్థాయిలో కూడా వెల్లడించలేదు. ఒక గంటల తర్వాత మీడియాకి ఏదైతుందో ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసులు అయితే నారాయణపూర్ జిల్లా సంబంధించిన ఎస్పీ అయితే వెల్లడించినట్టు పత్రికా ఇంకా ఈ కాల్పులు కొనసాగుతున్న నేపథ్యంలో టైమింగ్స్ మాత్రం ఏం చెప్పలేం. పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడైతే 25 మంది దాకా చనిపోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు శివాని.